హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ ట్యూటోరియల్స్ వన్స్ అగైన్. ఈ సెషన్ నుండి మనం 3000 హిందీ వాక్యాలు నేర్చుకోబోతున్నాం. 3000 హిందీ వాక్యాలు. ఇది చాలా పెద్ద జర్నీ. ఆల్మోస్ట్ చాలా వరకు ఒక భాష మాట్లాడడానికి కావలసిన పదాలు గాని, కావలసిన సెంటెన్స్ ఫార్మేషన్ గాని, గ్రామటికల్ పాయింట్స్ గాని అన్ని కూడా కవర్ అయ్యే విధంగా మనం ఒక 3000 వాక్యాలు నిర్మించబోతున్నాం. స్టార్ట్ చేద్దాం మన జర్నీ. ఇది పార్ట్ 1. ఇక నుండి కంటిన్యూస్ గా పార్ట్స్ రిలీజ్ అవుతూనే ఉంటాయి. సో నా వీడియోస్ ఫాలో అవుతూ హిందీ మాట్లాడడం, హిందీలో సెంటెన్స్ ఫామ్ చేయడం, హిందీ పదాలు నేర్చుకోండి. ముందుగా ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను నెక్స్ట్ అప్లోడ్ చేయబోయే ఇట్లాంటి ఉపయోగకరమైన వీడియోస్ అన్ని కూడా మీ మెయిల్ రావడం జరుగుతుంది. సో మీరు ఏ లెసన్స్ కూడా మిస్ అవ్వకుండా నేర్చుకోగలుగుతారు. 3000 సెంటెన్సెస్. 3000 ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్. ఇది మామూలు విషయం కాదు. 3000 సెంటెన్సెస్ నేర్చుకోవడం అనేది. మొదలు పెడదాం. మై ఆజ్ బహుత్ ఖుష్ హూ. మై ఆజ్ బహుత్ ఖుష్ హూ. నేను ఈ రోజు చాలా ఆనందంగా ఉన్నాను. చాలా మంచి మాటతో మొదలు పెట్టాం మనం. ఆనందం ప్రతి ఒక్కరికి కావాల్సింది. ప్రతిరోజు అందరూ ఉండాలనుకున్నది ఆనందంగా. సో అలాంటి ఆనందకరమైన ఒక వాక్యంతో మనం మన ఈ జర్నీని స్టార్ట్ చేసాం. మై ఆజ్ బహుత్ ఖుష్ హూ. మై ఆజ్ బహుత్ ఖుష్ హూ. నేను ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాను. నేను ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాను. మై నేను, ఆజ్ ఈరోజు, బహుత్ చాలా, ఖుష్ ఆనందంగా, హూ ఉన్నాను. మై నేను సర్వనామము, ఆజ్ ఈరోజు, బహుత్ చాలా విశేషణము, ఖుష్ హూ ఎలా ఉన్నాను, చాలా ఆనందంగా ఉన్నాను. ఇక్కడ మనం చాలా పదాలు నేర్చుకున్నాం. మొదటి వాక్యంలోనే మై అంటే నేను, ఆజ్ అంటే ఈరోజు, బహుత్ చాలా, ఖుష్ ఆనందంగా ఆనందం, హూ ఉన్నాను ఉన్నాను నేను ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాను. మై అవశ్య హీ పాస్ హో జాऊंगा. మై అవశ్య హీ పాస్ హో జాऊंगा. మై నేను, అవశ్య తప్పకుండా, హీ తప్పకుండా అంటే ఆ హీ అనేది ఏం చేస్తుందంటే ఇంకొద్దిగా దానికి కొంత ఎఫెక్ట్ యాడ్ చేస్తుంది అనమాట. అవశ్య హీ తప్పకుండా, అవశ్య అంటే తప్పకుండా, అవశ్య హీ తప్పకుండా అంటే చాలా కాన్ఫిడెంట్ గా అనమాట. చాలా కాన్ఫిడెంట్ గా పాస్ హో జాऊंगा. పాస్ పాస్ మీకు తెలిసిందే, పాస్ అవడం, ఉత్తీర్ణుడు అవడం. హో జాऊंगा, హో జానా అంటే అవడం, హో జాऊंगा అవుతాను. ఓకేనా? హో జాऊंगा అవుతాను, నేను తప్పకుండా పాస్ అవుతాను. మై అవశ్య హీ పాస్ హో జాऊंगा నేను తప్పకుండా పాస్ అవుతాను. ఓకే, ఇక్కడ అవశ్య అనేది మనం నేర్చుకున్నాం. హీ అంటే ఏదైనా, నేనే, మైహీ, నేనే, నాకే. ఓకే, తప్పకుండా స్ట్రాంగ్ గా చెప్పడం అనమాట. ఏదైనా హీ అని ఉపయోగిస్తే అక్కడ కొద్దిగా ఎఫెక్ట్ యాడ్ అవుతుంది దానికి. హో జాऊंगा అవుతాను, హో జాऊंगा అవుతాను భవిష్యత్తులో మనం చెప్తున్నాం. నేను తప్పకుండా పాస్ అవుతాను. ఇంకా పాస్ అవ్వలేదు, తప్పకుండా పాస్ అవుతాను. ఎందుకంటే నేను పరీక్షలు బాగా రాశాను, అందు గురించి నేను తప్పకుండా పాస్ అవుతాను. పాస్ హో జాऊंगा పాస్ అవుతాను. ఓకేనా? దాని తర్వాత వహ్ రోజ్ 3 బార్ ఖాతీ హై. వహ్ రోజ్ 3 బార్ ఖాతీ హై. వహ్ అతడు, రోజ్ ప్రతిరోజు, హర్ దిన్ అనొచ్చు, ఓకే, లేకపోతే రోజు అనొచ్చు, ఎవ్రీడే అన్నమాట. ఓకేనా? 3 బార్, 3 బార్ 3 సార్లు. బార్ అంటే ఆ సార్లు అనేది అన్ని టైమ్స్ అని అనమాట. ఓకేనా? బార్ అంటే ఏంటంటే అన్ని టైమ్స్ అని. ఖాతీ హై, ఖాతీ హై, ఖాతీ హై ఇక్కడ స్త్రీలింగం అనమాట. ఖాతా అంటే తింటాడు అని, ఖాతీ అంటే తింటుంది అని. ఖాతీ హై. ఆమె ఇక్కడ వహ్ అనేది ఏమవుతుంది అనమాట, ఆమె అవుతుంది. ఓకేనా? వహ్ రోజు 3 బార్ ఖాతీ హై. ఆమె రోజు 3 సార్లు తింటుంది. వహ్ రోజు 3 బార్ ఖాతా హై అంటే, ఒక రోజు 3 బార్ ఖాతా హై అంటే అతను రోజు 3 సార్లు తింటాడు అని. ఖాతా స్ఫులింగము, ఖాతీ స్త్రీలింగము. ఓకేనా? ఇక్కడ వహ్ అనేది అతడా, ఆమె అనేది ఇక్కడ ఖాతీ ఖాతా పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఖాతా వస్తే ఈ వహ అర్థం ఏంటంటే అతడు అని, ఖాతీ అంటే దీని అర్థం ఏంటంటే ఆమె అని. అర్థమైందా? ఇది పులింగమా స్త్రీలింగం అనేది ఈ వాక్యంలో ఈ తీ తా ఇవి డిసైడ్ చేస్తాయి అనమాట.
నేను ఆల్రెడీ నా హిందీ లెసన్స్ లో ఈ వర్తమాన కాలానికి సంబంధించి తా తే తీలని ఎక్కడ ఉపయోగిస్తారు అనేది నేను ఆల్రెడీ ఈ యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వీడియోలోనే సామాన్య వర్తమాన కాలానికి సంబంధించిన వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఖాతా, ఖాతీ, ఖాతే ఎప్పుడు వస్తాయి అనేది. ఓకేనా, తా తే తీలు ఇప్పుడు ఉపయోగిస్తాం అనేది. ఓకేనా, సో ఆ వీడియో మీరు చూసినట్టయితే ఈ డిస్క్రిప్షన్, వీడియో క్రింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఆ లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఆ సామాన్య వర్తమాన కాలం మీరు చూసినట్టయితే ఈ వాక్యాన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేసాం అనేది మీకు అర్థమవుతుంది అనమాట. అర్థమైందా? అంటే ఆమె రోజు 3 సార్లు తింటుంది అంటే అది ఆమె ప్రతిరోజు చేసే పని కాబట్టి ఆ ప్రతిరోజు చేసే పనిని సామాన్య వర్తమాన కాలంలో చెప్పాలని, సామాన్య వర్తమాన కాలంలో చెప్పినప్పుడు తాతేతీలు యాడ్ అవుతాయి క్రీక్ అనేది నేను ఆల్రెడీ చెప్పున్నాను. అది ఆ కంప్లీట్ లెసన్ మీరు చూసినట్టయితే దాంట్లో నియర్లీ ఒక 2 లెసన్స్ ఉంటాయి అనుకుంటాను, 2 వీడియోస్ ఉంటాయి. ఆ 2 వీడియోస్ లెసన్స్ మీరు చూసినట్టయితే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఓకేనా, తర్వాత చూడండి, క్యా వహ్ తుమ్హారీ సైకిల్ హై, క్యా వహ్ తుమ్హారీ సైకిల్ హై, అది మీ సైకిలా, క్యా ఏమిటి, ఏదైనా ప్రశ్నించాలనుకున్నప్పుడు ఒక వాక్యాన్ని ప్రశ్నగా మార్చాలనుకున్నప్పుడు క్యా జోడిస్తే అది ప్రశ్న అవుతుంది. క్యా వహ్ అది, వహ్ అంటే అది, తుమ్హారీ నీ యొక్క, మీ యొక్క, సైకిల్ హై సైకిలా, అది మీ సైకిలా అని అడగడానికి అనమాట. ఓకేనా, ఇక్కడ క్యా చేర్చడం వల్ల ఇది ప్రశ్న అయింది. ఒకవేళ క్యా తీసేసేయండి, క్యా తీసేస్తే వహ్ తుమ్హారీ సైకిల్ హై, అది మీ సైకిలు, క్యా వహ్ తుమ్హారీ సైకిల్ హై, అది మీ సైకిలా అని అడుగుతున్నాం అనమాట. అర్థమైందా? ఈ విధంగా. ఓకే, ఇక్కడ మనం చాలా పదాలు నేర్చుకుంటున్నాం. క్యా అంటే ఏమిటి అని, వహ్ అంటే అది అని, తుమ్హారీ తుమ్హారీ మీ యొక్క, సైకిల్ సైకిల్ మీకు తెలిసిందే, హై సైకిల్ అయి ఉన్నదా, సైకిల్ అయి ఉన్నదా, ఉన్నదా అనే మీనింగ్ వస్తుంది అనమాట హై అంటే. అర్థమైందా? హూ, హో, హై, హై వీటిని వర్తమానకాలిక సహాయక్రియలు అంటారు అనమాట. వీటిని ఏమంటారు? వర్తమానకాలిక సహాయక్రియలు అంటారు. ఇది ఈ వీడియో లెసన్స్ లో సెకండ్ పార్ట్ కానీ థర్డ్ పార్ట్ కానీ, స్పోకెన్ హిందీ సెషన్స్ లో సెకండ్ పార్ట్ కానీ థర్డ్ పార్ట్ కానీ, దానిలో నేను చెప్పాను ఈ వర్తమానకాలిక సహాయక్రియలు అంటే ఏమిటి, అవి ఎందుకు ఉపయోగపడతాయి, వాటిని ఎలా ఉపయోగిస్తాము, అంటే ఏ కర్త వచ్చినప్పుడు ఏ సహాయక్రియ ఉపయోగించాలనేది నేను చెప్పాను. అది మీరు చూసినట్టయితే మీకు ఇది క్లారిటీ వస్తుంది అనమాట. ఓకేనా, అలాగే క్యా ఆప్కే పాస్ బూందీ హై, క్యా ఆప్కే పాస్ బూందీ హై, తమ దగ్గర బూందీ ఉందా, అంటే కారం బూందీ అంటాం తెలుగులో మనం, బూందీ ఉందా, తమ దగ్గర బూందీ ఉందా, క్యా ఏమిటి ప్రశ్నించడానికి, ఆప్కే పాస్ తమ వద్ద, తమ దగ్గర, బూందీ కారం బూందీ, హై ఉన్నదా, క్యా ఆప్కే పాస్ బూందీ హై, తమ దగ్గర కారం బూందీ ఉందా అని ప్రశ్నిస్తున్నాం అనమాట. ఓకేనా, ఆప్కే పాస్ తమ దగ్గర, పాస్ అంటే దగ్గర అని అర్థమైందా, తమ వద్ద, తమ దగ్గర. నౌకర్నే సామాన్ లాయా, నౌకర్నే సామాన్ లాయా, ఇది సామాన్య భూతకాలంలో ఉందన్నమాట. సామాన్య భూతకాలం సింపుల్ పాస్ట్ లో ఉంది. ఈ సింపుల్ పాస్ట్ గురించి నేను వీడియోస్ యూట్యూబ్ లో అప్లోడ్ చేయలేదు. ఇది డివిడి పర్చేజ్ చేసిన వాళ్ళకి ఈ సామాన్య భూతకాలం గురించి చూస్తారు వాళ్ళు. సో డివిడి పర్చేజ్ చేసిన వాళ్ళు సామాన్య భూతకాలం చూస్తే ఈ పర్టికులర్ కన్స్ట్రక్షన్ మీకు అర్థమవుతుంది అనమాట. నౌకర్ నే ఎందుకు వచ్చింది, నే ప్రత్యయం గురించి తెలుస్తుంది. సామాన్ లాయా, లానా తెచ్చుట, లాయా, నౌకర్ అనేవాడు పులింగ ఏకవచనం కాబట్టి లాయా, లాయా నౌకర్ సామాను తెచ్చాడు. ఓకేనా, అలాగే వహ్యహా నహి ఆయా, వహ్యహా నహి ఆయా, అతడు ఇక్కడికి రాలేదు, అతడు ఇక్కడికి, యహా ఇక్కడికి, నహి ఆయా, ఆయా అంటే వచ్చాడు, నహి ఆయా రాలేదు. ఏదైనా ఒక వాక్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చాలంటే ప్రశ్నార్థక సూచకమైన క్యా ఉపయోగించాల్సి ఉంటుంది. ఏదైనా ఒక వాక్యాన్ని నెగిటివ్ గా మార్చాలనుకున్నప్పుడు, అంటే అది కాదు లేదు అని చెప్పాలనుకున్నప్పుడు నహి జోడిస్తాం అనమాట. వహ్ యహా నహి ఆయా, వహ్ యహా నహి ఆయా, అతను ఇక్కడికి రాలేదు అని చెప్పేసి. ఓకేనా, మై యహా రహతా హూ, మై యహా రహతా హూ, మై నేను, యహా ఇక్కడ, ఇక్కడ, రహతా హూ రహనా ఉండడం, నివసించడం, రహతా హూ నివసిస్తూ ఉన్నాను. మై అనే కర్త వచ్చింది కాబట్టి హూ అనే సహాయక్రియ వచ్చింది అనమాట. అర్థమైందా? మై అనే కర్త వచ్చింది కాబట్టి హూ అనే సహాయక్రియ వచ్చింది. నేను ఇది 1, 2, 3 పాఠాల్లో నేను సహాయక్రియల గురించి, వర్తమానకాలిక సహాయక్రియల హూ,
హో హై హై గురించి చెప్పాను, ఆ వీడియో మీరు చూసినట్లయితే క్లారిటీ వస్తుంది. మై యహాं रहता हूं, నేను ఇక్కడ నివసిస్తున్నాను. ఓకేనా. तुम्हारी सहायता के बिना यह नहीं किया जा सकता था, तुम्हारी सहायता के बिना यह नहीं किया जा सकता था. తుమ్హారీ మీ యొక్క సహాయత సహాయము హెల్ప్, కే బినా లేకపోతే, సహాయత కే బినా. ఓకేనా. కే బినా, కే వాస్తే, కే అలావా, కే సివా, వీటి గురించి నేను ఆల్రెడీ డివిడిలో లెసన్ నెంబర్ నాకు గుర్తులేదు కానీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ లెసన్ మీరు చూసినట్టయితే కే బినా ఎప్పుడు ఉపయోగిస్తాం, కే అలావా ఎప్పుడు ఉపయోగిస్తాం, కే సివా ఎప్పుడు ఉపయోగిస్తాం, కే బినా, కే అలావా, కే సివా, కే వాస్తే, ఈ 4 ఎలా ఉపయోగించాలనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా. తుమ్హారీ సహాయత కే బినా, మీ సహాయం లేకుండా, యహ్ ఇది, నహి లేదు, కియా జా సక్తా థా చేయబడదు, జరగబడేది కాదు, సక్తాత అంటే పూర్ణ భూతకాలంలో మనం థా అనేది ఉపయోగిస్తాం అనమాట. ఓకేనా. అంటే గతంలో పూర్తిగా జరిగిపోయిన ఒక పనిని గురించి చెప్పడానికి మనం థా థేతిలో ఉపయోగిస్తాం. దీని గురించి మనం పూర్ణ భూతకాలంలో క్లియర్ గా డివిడిలో ఒక లెసన్ లో నేను చెప్పడం జరిగింది. పూర్ణ భూతకాలానికి సంబంధించిన టెన్సెస్ లో నేను చెప్పడం జరిగింది. ఆ లెసన్ మీరు చూసినట్టయితే ఈ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ ఎలా జరిగింది, ఎలాంటి సందర్భాల్లో మనం పూర్ణ భూతకాలను ఉపయోగిస్తాం అనేది మీకు క్లియర్ గా తెలుస్తుంది. ఓకేనా. తుమ్హారీ సహాయత కే బినా యహ్ నహీ కీ జా సక్తా థా, ఇది జరగబడజాలదు. ఓకేనా. మీ సహాయం లేకపోతే ఇది జరగబడజాలదు, జరిగి ఉండేది కాదు. ఓకేనా. అలాగే వహ్ జానే నా పాయా, బహుత్ కఠినాయి సే జా పాయా. వహ్ జానే నా పాయా, అతను వెళ్ళలేకపోయాడు. బహుత్ కఠినాయి సే జా పాయా, అతను వెళ్ళలేకపోయాడు, చాలా కష్టముతో వెళ్ళగలిగాడు. ఓకే. జాపానా అంటే వెళ్ళగలగడం, జాపానా. దీనిలో నేను సక్ అంటే చేయగలగడం, పానా అంటే చేయగలగడం. ఓకేనా. కలగడం. ఓకేనా. చేయగలగడం అంటే మనకు సామర్థ్యం ఉంది, ఆ పని చేయగలిగే సామర్థ్యం ఉంది అని చెప్పే పదాలు సక్ అండ్ పానా అనమాట. ఈ రెండింటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వీడియోస్ లో. మీరు ఒకసారి చూసినట్టయితే, ఆ లెసన్ మీరు చూసినట్టయితే సక్ ఎప్పుడు ఉపయోగిస్తాం, పానా ఎప్పుడు ఉపయోగిస్తాం అనేది మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే వహ్ జానే నా పాయా, అతను వెళ్ళగలిగేవాడు, వెళ్ళలేకపోయాడు. బహుత్ కఠినాయిసే జాపాయా, చాలా కఠినంగా, చాలా కష్టంతో వెళ్ళగలిగాడు. కఠినాయి అంటే కష్టాలన్నమాట. ఓకే. జానా అంటే వెళ్ళడం. ఓకే. బహుత్ అంటే చాలా, ఆల్రెడీ మనం ముందు తెలుసుకున్నాం. సే అంటే నుండి, వలన, కంటే, తో. సే అంటే చాలా అర్థాలు వస్తాయి చూడండి. నుండి, వలన, కంటే, తో. ఇక్కడ మనం ఏం ఉపయోగించాం, కఠినాయి సే, కష్టముతో వెళ్ళగలిగాడు. అర్థమైందా. నెక్స్ట్ ముజే జానే దీజియే, నన్ను వెళ్ళనివ్వండి. లెట్ మీ గో అంటాం ఇంగ్లీష్ లో. లెట్ అనే పదానికి హిందీలో మనం ఏం ఉపయోగిస్తామంటే జానేదో, దేనా అనే సహాయ క్రియను, సంయుక్త క్రియను ఉపయోగిస్తాం అనమాట. సహాయ క్రియ కాదు, సంయుక్త క్రియ. ఓకేనా. జానేదో అంటే వెళ్ళనివ్వు, ఆనేదో రానివ్వు, ఉతరనేదో దిగనివ్వు. ఏదైనా మీరు బస్సులో ఎక్కువ మంది ఉన్నప్పుడు ముజే ఉతరనేదో అంటారు. ముజే ఉతరనేదో అంటే నన్ను దిగనివ్వండి, అంటే అడ్డు తప్పుకోండి అని చెప్పేసి అనమాట. ఓకేనా. ముజే జానే దీజియే, నన్ను వెళ్ళనివ్వండి. ముజే ఆనే దీజియే, నన్ను రానివ్వండి. ముజే ఖానే దీజియే, నన్ను తిననివ్వండి. ముజే ఉతరనే దీజియే, నన్ను దిగనివ్వండి. ముజే చడ్నే దీజియే, నన్ను ఎక్కనివ్వండి. ఈ విధంగా మనం వివిధ క్రియలను ఉపయోగించి, నేను క్రియల లిస్ట్ ఆల్రెడీ యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన ఒక వీడియోలో చాలా క్రియలు నేను ఇవ్వడం జరిగింది. ఆ క్రియలకు సంబంధించిన పదాలని మీరు నేర్చుకున్నట్టయితే కనుక వాటిని దీజియేతో ఉపయోగించి మీరు ఇట్లాంటి పదాలు చాలా కోర్చొచ్చు అనమాట. ముజే జానే దీజియే, నన్ను వెళ్ళనివ్వండి. जून में परीक्षा फल निकलेंगे, జూన్ లో పరీక్ష ఫలితాలు నికలేంగే, విడుదలవుతాయి. ఓకేనా. నికలేంగే అంటే ఏదైనా, నికల్నా అంటే ఏంటంటే బయటికి రావడం అనమాట. ఓకేనా. నికల్నా అంటే బయటికి రావడం, ఒక స్టేట్ నుంచి వేరే స్టేట్ కి బయటికి రావడం అనమాట. స్టేట్ అంటే రాష్ట్రం కాదు, స్టేట్ అంటే స్థితి, ఒక స్థితి నుంచి వేరే స్థితికి రావడం. ఓకేనా. నికల్నా బయటికి రావడం.
వహాస నికలో అంటారు. వహాస నికలో అంటే అక్కడ నుంచి తప్పుకో అని, బయటికి రా అని, ఇలాంటి పదాలు ఉపయోగిస్తాం అనమాట. ఓకేనా. కల్ రాత్ హమ్ ముర్గి ఖాయేంగే, కల్ రాత్ రేపు రాత్రి, కల్ రాత్ రేపు రాత్రి, లేకపోతే నిన్న రాత్రి. కల్ అంటే నిన్న రేపు రెండు వస్తాయి, కానీ ఖాయేంగే అని వచ్చింది కాబట్టి కంపల్సరీ ఇది భవిష్యత్తుకు సంబంధించిన పదంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. కల్ రేపు, కల్ రాత్ రేపు రాత్రి, హమ్ మేము, ముర్గి కోడి అంటే చికెన్ అనమాట. ఓకేనా, అందరికీ అర్థమవుతుంది. చికెన్ అని పెట్టాను, మేము కోడి తింటామంటే అంత బాగోదు కదా. సో ముర్గి, ముర్గి అంటే కోడి. ఓకేనా, చికెన్. ఖాయేంగే తింటాము. కల్ రాత్ హమ్ ముర్గి ఖాయేంగే, కల్ రాత్ హమ్ ముర్గి ఖాయేంగే, మేము రేపు రాత్రి కోడి తింటాము, చికెన్ తింటాము. మేరే జీవన్ కా ఉద్దేశ్య వకీల్ బననా హై, మేరే జీవన్ కా ఉద్దేశ్య, మేరే జీవన్ నా యొక్క జీవితం యొక్క, మేరే జీవన్ కా ఉద్దేశ్య నా యొక్క జీవితం యొక్క. ఇక్కడ చూడండి కాకేకి అంటే అర్థం యొక్క అని వస్తుంది అనమాట. మై ప్లస్ కా మేరే అవుతుందని చెప్పాను నేను ఆల్రెడీ ప్రీవియస్ లెసన్స్ లో. ఆ లెసన్ మీరు చూసినట్టయితే ఆ లెసన్ మేబీ 3rd or 4th లెసన్ అనుకుంటాను. దానిలో నేను ప్రత్యయాల గురించి చెప్పాను. ప్రత్యయాల్లో కాకేకిని ఎట్లా ఉపయోగిస్తామని చెప్పాను. మేరే జీవన్ కా ఉద్దేశ్య నా జీవితం యొక్క లక్ష్యము వకీల్ బననాహు, వకీల్ బననాహు వకీల్ కావడం, లాయర్ కావడం నా జీవితం యొక్క ఉద్దేశం అనమాట. ఓకే, నెక్స్ట్. ప్రథమ పురస్కార్ కౌన్ జీతా, ప్రథమ్ పురస్కార్ కౌన్ జీతా, ప్రథమ్ పురస్కార్ మొదటి బహుమతి, ప్రథమ్ మొదట. ఓకే, పురస్కార్ బహుమతి, కౌన్ జీతా ఎవరు గెలుచుకున్నారు, జీతా జీత్నా అంటే గెలవడం, జీతా అంటే గెలిచారు, భవిష్యత్ గతంలో జరిగిపోయింది అనమాట. కౌన్ అంటే ఇక్కడ ఎవరు, కౌన్ అంటే ఎవరు, జీతా గెలుచుకున్నారు. ఓకేనా, జీత్నా గెలుచుకోవడం, జీత్నా గెలుచుకోవడం, జీతా గెలుచుకున్నారు. ఓకేనా. వైసా నహీ బోల్నా, వైసా నహీ బోల్నా, వైసా అంటే అలాగా, నహీ బోల్నా మాట్లాడకూడదు. ఓకే, బోల్నా మాట్లాడకూడదు. వైసా నహీ బోల్నా, వైసా నహీ ఖానా, వైసా నహీ దౌడ్నా అలా పరిగెట్టకూడదు, అలా నడవకూడదు. వైసా నహీ చల్నా. ఓకే, ఇలా అనమాట. ఓకేనా, వైసా నహీ బోల్నా అలా మాట్లాడకూడదు. బడే అఫ్సోస్ కి బాత్ హై, బడే అఫ్సోస్ కి బాత్ హై, బడే అఫ్సోస్ చాలా పెద్ద బాధాకరమైనటువంటి, అఫ్సోస్ అంటే బాధాకరమైనటువంటి అనమాట. బడే అఫ్సోస్ కి బాత్ హై చాలా బాధ కలిగించే విషయం ఇది. ఓకేనా, బాత్ హై, బాత్ అంటే మాట అని వస్తుంది, విషయం అని కూడా వస్తుంది అనమాట. ఓకేనా, బడే అఫ్సోస్ కి బాత్ హై చాలా బాధాకరమైన విషయం ఇది. తుమ్నే ఇసీ కాలేజ్ కో క్యోం చునా, తుమ్నే మీరు, ఇసీ కాలేజ్ కో ఈ కాలేజ్ ని, క్యోం చునా చున్నా ఎన్నుకొనుట, చున్నా అంటే ఏంటి ఎన్నుకోవడం, చునా ఎన్నుకున్నారు. అది గతంలో జరిగిపోయింది అనమాట, అంటే భూతకాలానికి సంబంధించిన విషయం ఇది. తుమ్నే ఇసీ కాలేజ్ కు క్యోం చునా, మీరు ఈ కాలేజీని ఎందుకు ఎన్నుకున్నారు. ఇక్కడ తుమ్నే, తుమ్ ప్లస్ నే, తుమ్నే, ఈ తుమ్నే ఎందుకు వచ్చింది అనేది నేపథ్యం గురించి ఉన్న లెసన్ ఏదైతే ఉందో లెసన్ మీరు చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. అది డివిడీలో లెసన్ నెంబర్ నాకు గుర్తులేదు, కానీ నేపథ్యంకి సంబంధించిన లెసన్ అనమాట. ఓకేనా, నెక్స్ట్. వహ్ నహీ పఢ్ రహా హై, వహ్ నహీ పఢ్ రహా హై, వహ్ అతడు, నహీ పఢ్ రహా హై చదవడం లేదు, చదువుతూ ఉండలేదు. ఇది తాత్కాలిక వర్తమాన కాలానికి సంబంధించిన వాక్యం. ఇది తాత్కాలిక వర్తమాన కాలం అంటే మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్న పని, లేకపోతే మనం వింటూ ఉన్నప్పుడు జరుగుతూ ఉన్న పని, లేదా మనం మాట్లాడుకుంటున్నప్పుడు వేరే చోట జరుగుతూ ఉన్న పని గురించి చెప్పేది తాత్కాలిక వర్తమాన కాలం అనమాట. అలాంటి తాత్కాలిక వర్తమాన కాలంలో క్రియకు రహా రహే రహీల్ జోడించడం జరుగుతుంది. రహా రహే రహి అది కర్తను బట్టి క్రియకు రహా రహే రహీల్ జోడించడం జరుగుతుంది. తాత్కాలిక వర్తమాన కాలం నేను యూట్యూబ్ లో ఆల్రెడీ లెసన్ అప్లోడ్ చేశాను. ఆ లెసన్ మీరు చూసినట్టయితే ఈ వాక్యం ఎలా కన్స్ట్రక్ట్ అయింది అనేది మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్. ప్యాసే ఖేతోం కో పానీ మిల్ జాతా హై, ప్యాసే ఖేతోం అంటే, ప్యాసే ఖేతోం అంటే ప్యాస్ అంటే దాహం, ప్యాస్ అంటే ఏంటి దాహం. ప్యాసే ఖేతోం కో అంటే దాహంగా ఉన్న పొలాలకు, దాహంగా ఉన్న పొలాలకు కు అంటే కో అంటే ఏంటి ఇక్కడ, ఇది విభక్తి ప్రత్యయం. నీ ను కీకు అని వస్తుంది అనమాట. నీ ను కీకు అనే సందర్భాల్లో
ఇది రావడం జరుగుతుంది. ప్యాసే కేతోంకో దాహంగా ఉన్న పొలాలకు పానీ నీరు మిల్ జాతా హై దొరుకుతుంది. ఓకేనా, అర్థమైందా? ఒక డ్యామ్ ఏదో కడుతున్నారు, డ్యామ్ కట్టడం వల్ల ఏమవుతుందంటే దాహంగా ఉన్న పొలాలకు నీరు దొరుకుతుంది. ఓకే, ఈ విధంగా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్, मोहम्मद साहब ने अरब के लोगों की आंखों से अज्ञान का पर्दा हटाया. मोहम्मद साहब ने अरब के लोगों की आंखों से अज्ञान का पर्दा हटाया. मोहम्मद साहब गारू अरब के लोगों अरब ప్రజల యొక్క ఓకేనా అరబ్ కే లోగోం కి అరబ్ ప్రజల యొక్క ఆంకోం కళ్ళు, ఆంకోం అంటే కళ్ళు, ఆంఖ్ అంటే కళ్ళు, కన్ను, ఆంఖోం అంటే కళ్ళు రెండు అన్నమాట. సే నుండి, సే అంటే నుండి. ఇంతకు ముందు సే మనకి తో అనే అర్థంతో ఉపయోగించాం మనం, ఇప్పుడు సే అనేది నుండి అనే అర్థంతో ఉపయోగిస్తున్నాం. అజ్ఞాన్ కా పరదా, అజ్ఞానం యొక్క పరదా పొర, తెర. ఓకే, తెర, పరదా అంటే ఏంటంటే తెర, కట్టెన్. ఓకే, నేను ఆల్రెడీ మన ఇంట్లో ఉపయోగించే వస్తువుల్ని హిందీలో ఇంగ్లీష్లో ఏమంటారు అనే ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో కట్టెన్ తెలుగులో ఏమంటారు, సారీ హిందీలో ఏమంటారంటే పరదా అని చెప్పాను నేను అక్కడ. ఓకేనా, ఇక్కడ కట్టెన్ అనే దీంతో తెర. ఓకేనా, అజ్ఞానం యొక్క తెరలను హఠానా తొలగించడం. హఠానా అంటే ఏంటి, తొలగించడం. ఓకే, ఇక్కడ హఠాయా తొలగించెను. మొహమ్మద్ సాహెబ్ నే అరబ్ లోగోं की आंखों से अज्ञान का पर्दा हटाया. మహమ్మద్ సాహిబ్ అరబ్ ప్రజల కళ్ళ అజ్ఞాన పొరలను తొలగించాడు. నెక్స్ట్, కిసాన్ ఖేత్ మే బహుత్ మెహనత్ కర్తా హై. కిసాన్ ఖేత్ మే, రైతు పొలంలో బహుత్ మెహనత్ చాలా కష్టపడతాడు. మెహనత్ అంటే కష్టం అన్నమాట. ఓకేనా, అంటే శారీరకంగా మనం చేసే శ్రమను మనం మెహనత్ అంటాం. ఓకేనా, బహుత్ చాలా, మెహనత్ కష్టపడ్డారు, కర్తా హై మెహనత్ కర్తా హై కష్టపడతాడు. ఓకేనా, ఇది సామాన్య వర్తమాన కాలంలో ఉండే వాక్యం ఇది. ఓకేనా, నెక్స్ట్, తుమ్నే హీ మీరే చెప్పాను నేను. తుమ్నే అంటే మీరు, తుమ్నే హీ మీరే, తో మీరే కదా, తుమ్నే హీ తో మీరే కదా, కితాబ్ లిఖీ హై, కితాబ్ లిఖీ హై పుస్తకం రాశారు. తుమ్నే హీ తో కితాబ్ లిఖీ హై, మీరే కదా పుస్తకం రాసింది వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకేనా, వహ్ రాత్ భర్ నాస్తి రహి. వహ్ ఆమె, రాత్ భర్, ఇక్కడ ఆమె అని ఎలా తెలిసింది? వహ్ అంటే ఆమె, అతడు, అది మూడు అర్థాల్లో ఉపయోగిస్తాం. కాకపోతే ఇక్కడ ఆ వహ్ అనేది ఎలా స్త్రీలింగం అని మీరు డిసైడ్ చేశారంటే, ఆమె అని ఎలా డిసైడ్ చేశారంటే ఇక్కడ నాచితీ రహి వచ్చింది కాబట్టి, ఎప్పుడైతే నాచితీ తీ అనేది ఎప్పుడైతే వచ్చిందో ఇది స్త్రీలింగం అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, వహ్ రాత్ భర్ నాస్తి రహి, ఆమె రాత్రంతా నాట్యం చేస్తూ ఉన్నది అని మనం తెలుసుకోవచ్చు. హమ్ లోగ్ మనమందరం, ఎప్పుడైతే ఎక్కువ టీం ఉన్నారో, మనకు సంబంధించిన టీం ఉన్నారో వాళ్ళందరి గురించి చెప్పేటప్పుడు హమ్ లోగ్ అంటాం, మనమందరం. ఓకే, పత్ర లిఖతే రహే, ఉత్తరములు రాస్తూ ఉన్నాము. ఓకే, లిఖతే రహే, ఉత్తరం రాస్తూ ఉన్నాము. మైనే నేను, బహుత్ కుచ్ కహా, నేను చాలా చెప్పాను. బహుత్ కుచ్ అంటే చాలా. విజ్ఞాన్ నే హమే బహుత్ కుచ్ దియా హై, శాస్త్రం మనకు చాలా ఇచ్చింది. శాస్త్రాలు అంటే సైన్స్ అన్నమాట. ఓకే, శాస్త్రాలు మనకి చాలా ఇచ్చాయి. ఏమిచ్చాయి? హమే మనకు బహుత్ కుచ్ దియా హై ఇచ్చి ఉన్నది. ఓకే, సైన్స్ మనకి చాలా ఇచ్చి ఉన్నది. ఆజ్ సుబాహ్ మై బహుత్ దేర్ సే ఉఠా. ఆజ్ సుబాహ్, ఆజ్ షామ్ అంటే ఈరోజు సాయంత్రం, ఆజ్ సుబాహ్ ఈరోజు ఉదయం, ఆజ్ రాత్ ఈరోజు రాత్రి. ఓకేనా, ఆజ్ సుబాహ్ మై నేను, బహుత్ దేర్ చాలా ఆలస్యంగా, బహుత్ దేర్ సే చాలా ఆలస్యంగా, ఉఠా లేచాను. ఓకేనా, షామ్ కో హమ్నే ఫిల్మ్ దేఖీ, సాయంత్రం మేము సినిమా చూసాము. ఓకే, షామ్ కో సాయంత్రానికి, హమ్నే మేము, ఫిల్మ్ దేఖీ సినిమా చూసాము. జరా సోచ్లో కొంచెం ఆలోచించు, జరా దేఖ్లో కొంచెం చూడు, జరా సోచ్లో కొంచెం ఆలోచించుము. ఓకేనా,
సారీ, ఇక్కడ లేనా అనే ఏదైతే సహాయ క్రియ ఉందో ఈ సహాయ క్రియని ఇక్కడ సోచ్కి యాడ్ చేయడం ద్వారా సోచ్లో ఆలోచించు, ఓకేనా. అలాగే లేలో తీసుకో, ఓకే. ఇలా ఎప్పుడైతే ఈ లేనా అనే దాన్ని యాజ్ ఏ సంయుక్త క్రియగా మనం ఉపయోగిస్తాం అనేది నేను సంయుక్త క్రియల పాఠంలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకేనా. లేనా, దేనా, అలాగే బయటనా, ఇంకా దేక్నా, ఇలాంటివన్నీ కూడా ఎలా మనం సంయుక్త క్రియలుగా ఉపయోగించవచ్చు అనేది నేను సంయుక్త క్రియల పాఠంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ లెసన్ చూసినట్టయితే ఇక్కడ సోచ్ లో అని ఎందుకు అన్నాము, జరా సోచ్ అనకుండా జరా సోచ్ లో అని ఎందుకు అన్నాము అనేది మీకు అర్థమవుతుంది అనమాట, ఓకేనా. నెక్స్ట్, కహా ఘూమ్ రహే హో, కహా ఘూమ్ రహే హో, ఘూమ్నా తిరుగుట, కహా ఎక్కడ, రహే హో తూ ఉన్నావు, కహా ఘూమ్ రహే హో ఎక్కడ తిరుగుతున్నావు, తిరుగుతూ ఉన్నావు. ఇదర్ ఆ, ఇదర్ ఆ, ఇదర్ ఆ అంటే ఇటు రా, ఇదర్ ఆ అంటే ఇటు రా అని, ఓకేనా. మై భూల్ గయా, మై భూల్ గయా నేను మరచిపోయాను, మై భూల్ గయా నేను మరచిపోయాను, ఓకే. భూల్ జానా అంటే మరచిపోవడం అనమాట, భూల్నా మరచిపోవడం, భూల్ జానా మరచిపోవడం, భూల్నా మరవడం, భూల్ జానా మరచిపోవడం, ఓకేనా. ఇక్కడ జానా అనే సంయుక్త క్రియ యాడ్ అవుతుంది. ఇక్కడ ఈ సంయుక్త క్రియ ఏం చేస్తుందంటే భూల్కి, భూల్నా అంటే మరవడం అనే దానికి కొంత ఎఫెక్ట్ యాడ్ చేస్తుంది అనమాట. మరచిపోవడం, మనం ఇప్పుడు కూడా నేను మరిచాను అనం, ఓకే. నేను మరిచాను, నేను మర్చిపోయాను అంటాం తెలుగులో, మరిచాను అనం, మర్చిపోయాను, ఓకేనా. మరవడం అంటే మర్చిపోవడం అని అర్థం, కానీ మర్చిపోవడం, మరవడం, పోవడం రెండింటిని యాడ్ చేస్తే మర్చిపోవడం అవుతుంది, ఓకేనా. అలా సంయుక్త క్రియలు హిందీలో కూడా చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు అనమాట. సో అలా భూల్ జానా అంటే మర్చిపోవడం, భూల్ గయా ఇక్కడ జానా ఏమవుతుందంటే భూతకాలంలోకి వెళ్ళేసరికి గయా అవుతుంది అనమాట, ఓకేనా. మై భూల్ గయా నేను మర్చిపోయాను. కైసీ లగ్ రహీ హూ మై, కైసీ లగ్ రహీ హూ మై, కైసీ లగ్ రహీ హూ మై నేను ఎలా ఉన్నాను, నేను ఎలా అనిపిస్తున్నాను మీకు, ఓకేనా. నేను ఎలా అనిపిస్తున్నాను, నేను బాగున్నానా, నేను ఏదో సంథింగ్ మేకప్ వేసుకొచ్చి మీ దగ్గరికి వచ్చాడు అడగాలనుకోండి, నేను ఎలా ఉన్నాను అని. కైసీ లగ్ రహీ హూ మై, కైసీ లగ్ రహీ హూ మై అదే నేను అంటే ఇది స్త్రీలింగానికి సంబంధించిన వాక్యం ఇది. కైసా లగ్ రహీ హూ అంటే నేను ఎలా అనిపిస్తున్నాను, ఒక అమ్మాయి వచ్చి అడిగినప్పుడు ఇలా అడుగుతుంది. అదే ఒక పురుషుడు వచ్చి అడగాలనుకున్నప్పుడు మై కైసా లగ్ రహా హూ, మై కైసా లగ్ రహా హూ, లేకపోతే కైసా లగ్ రహా హూ మై, రహా హూ, కైసా లగ్ రహా హూ, కైసీ లగ్ రహీ హూ, కైసీ లగ్ రహీ హూ స్త్రీలింగం, కైసా లగ్ రహా హూ పులింగం అనమాట. అర్థమైందా, నేను ఎలా ఉన్నాను, ఎలా ఉన్నాను, ఓకేనా. వహ్బీ వాపస్ ఆగయా, వహ్బీ అతడు కూడా వాపస్ ఆగయా తిరిగి వచ్చేసాడు, వాపస్ అంటే తిరిగి అనమాట, ఓకేనా. ఛే బస్ గయా, ఛే బస్ గయా, ఛే బస్ గయా 6 గంటలైంది, ఛే బస్ గయా 6 గంటలైంది, 3 బస్ గయా 3 గంటలు అయిపోయింది, ఓకేనా. అలా అనమాట, ఓకేనా. అబ్ క్యా కరూ, అబ్ క్యా కరూ ఇప్పుడు ఏం చేయాలి, అబ్ క్యా కరూ, మై క్యా కరూ నేను ఇప్పుడు ఏం చేయాలి, అబ్ మై క్యా కరూ ఇప్పుడు నేను ఏం చేయాలి, ఓకే. అంటే ఇక్కడ కరూంగా అనేది సామాన్య భవిష్యత్ కాలం, కరువు అనేది ఏంటంటే సంభావ్య భవిష్యత్ కాలం అనమాట. ఈ సంభావ్య భవిష్యత్ కాలంలో డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ని మనం ఇస్తూ ఉంటాం అనమాట, డిఫరెంట్ ఫీలింగ్స్ మనం ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. అలాంటి ఏ ఫీలింగ్స్ మనం ఎక్స్ప్రెస్ చేస్తాం సంభావ్య భవిష్యత్ కాలం అనేది నేను సంభావ్య భవిష్యత్ కాలం సంబంధించిన పాఠంలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది మీరు చూసినట్టయితే మీకు ఇక్కడ కరువు అనేది ఎందుకు వచ్చింది అనేది మీకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి అని ఎవరినైనా సలహా అడిగేటప్పుడు మనం ఇలా అడుగుతూ ఉంటాం అనమాట. ఇది సంభావ్య భవిష్యత్ కాలం సంబంధించిన వాక్యం. అబ్ క్యా కరూ ఇప్పుడు నేను ఏం చేయాలి. क्या हम आपका घर के अंदर से देख सकते हैं, क्या हम आपका घर के अंदर से देख सकते हैं మేము తమ ఇంటి లోపల నుండి చూడవచ్చా అంటే ఇంటి లోపలంతా చూడవచ్చా అని అర్థం అనమాట, ఓకేనా. ఇంటి లోపలంతా చూడొచ్చా, क्या हम आपका घर के अंदर से देख सकते हैं, क्या ఇక్కడ క్యా అనేది దీన్ని ప్రశ్నార్థక వాక్యంగా మార్చిందనమాట. హమ్ మేము, ఆప్కా ఘర్ తమ యొక్క ఇంటి, కే అందర్ ఇంటి లోపలి నుండి, సే నుండి, ఓకేనా. ఇంటి లోపల నుండి అంటే ఇంటి లోపల, దేఖ్ సక్తే హై చూడగలమా, ఓకే. చూడొచ్చా చూడగలమా, దేఖ్ సక్తే హై చూడొచ్చా పర్మిషన్ తీసుకోవడం అనమాట. ఏ జితనా పురాణా హై ఇది ఎంత పురాతనమైనది అంటే
ఎంత పురాతనమైనదో, ఏ జితనా పురాణా హై, ఇది ఎంత పురాతనమైనదో, ఇస్కీ పరంపరా బి ఉత్నీ పురాణీ హై, ఇస్కీ పరంపరా బి, దీని యొక్క సాంప్రదాయము కూడా, భీ కూడా, ఉత్నీ అంతే, పురాణీ హై పురాతనమైనది. ఏ జితనా పురాణా హై, ఇస్కీ పరంపరా బి ఉత్నీ పురాణీ హై. పరంపర అంటే సాంప్రదాయం అన్నమాట, సాంప్రదాయం. ఏ జితనా పురాణ హై, ఇది ఎంత పురాతనమైనదో, ఇస్కి దీని యొక్క సాంప్రదాయము, భీ కూడా, ఉత్ని అంత, జితనా ఎంత అయితే, ఉతనా అంత. ఓకేనా? ఈ జితనా, జో, జబ్ వీటి గురించి నేను ఒక సెపరేట్ లెసన్ తీసుకున్నాను. ఆ లెసన్ మీరు చూసినట్లయితే ఇక్కడ జితనా, దీంతో పాటు ఉతనా, జబ్, తబ్, జహా, తహా ఇలా మనకి ఉపయోగపడతాయి అన్నమాట. వాటి గురించి మీరు తెలుసుకోవచ్చు. ఇది ఎంత పురాతనమైనదో దీని సాంప్రదాయం కూడా అంతే పురాతనమైనది. ఏ దేఖియే ఇది చూడండి, ఏ దేఖియే ఇది చూడండి, లేకపోతే ఇవి చూడండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకేనా? దేఖియే, దేఖ్నా చూచుట, దేఖియే చూడండి, దేఖ్లో చూడుము, దేకో చూడుము. ఇక్కడ నేను ఇలా ఆజ్ఞలు ఎలా పాస్ చేయాలి హిందీలో, ఎవరినైనా ఏదైనా పని చేయమని చెప్పడానికి ఎలా మనం ఆజ్ఞలు పాస్ చేయాలనేది ఈ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోస్ ఒక వీడియోలో ఉంటుంది. ఆ వీడియో మీరు చూసినట్టయితే ఇక్కడ దేకియే ఎందుకు ఉపయోగించాము, ఓకేనా, దేక్ ఎప్పుడు ఉపయోగిస్తాము, దేకో ఎప్పుడు ఉపయోగిస్తాము అనేది తెలుస్తుంది అనమాట. ఈ విధంగా మనం 3000 వాక్యాలు నేర్చుకునే జర్నీలో మొదటి 40 వాక్యాలు మనం నేర్చుకోవడం జరిగింది. ఈ 40 వాక్యాలను బాగా 2-3 సార్లు మీరు చూసినట్టయితే మీకు చాలా పదాలు నేర్చుకోగలుగుతారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఫార్మేషన్ మీరు నేర్చుకోగలుగుతారు. ఓకేనా? ఇవి మీకు హిందీ మాట్లాడడం ఎంతో బాగా ఉపయోగపడతాయి అనమాట. ఈ ప్రతిరోజు మనం మాట్లాడుకునే పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలన్నింటినీ కూడా, అలాంటి వాక్యాలన్నింటినీ కూడా మనం ఈ 3000 వాక్యాల్లో మనం నేర్చుకుంటాం. దీనితో పాటుగా మీరు నా హిందీ డివిడి రిలీజ్ చేశాను, నేను స్పోకెన్ హిందీకి సంబంధించిన డివిడి ఒకటి రిలీజ్ చేశాను, అలాగే ఒక బుక్ రిలీజ్ చేశాను. ఆ బుక్ ప్లస్ డివిడి మీరు పర్చేజ్ చేసినట్టయితే అవి మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయన్నమాట. అలాంటి డివిడి కోసం వెంటనే మీరు బుక్ ప్లస్ డివిడి కోసం సంప్రదించండి 9603339977. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియో క్రింద లైక్ బటన్ క్లిక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ బటన్ క్లిక్ చేయండి. అలాగే మీకు హిందీయే కాకుండా వేరొక సబ్జెక్ట్స్ ఏవైనా మీకు ట్యుటోరియల్స్ కావాలంటే, ఇలాంటి లెసన్స్ కావాలి అనుకున్నప్పుడు ఈ క్రింద కామెంట్ బాక్స్ లో మీరు కామెంట్ చేసినట్టయితే నేను ఆ లెసన్స్ ని కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే హిందీయే కాదు, నేను కంప్యూటర్ కోర్సెస్, కంప్యూటర్ సాఫ్ట్వేర్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, అలాగే డిజైనింగ్ సాఫ్ట్వేర్స్, సివిల్ మెకానికల్ డిజైనింగ్ సాఫ్ట్వేర్స్, అలాగే యానిమేషన్ సాఫ్ట్వేర్స్, అలాగే విజువల్ ఎఫెక్ట్స్, ఇవన్నీ కూడా నేను టీచ్ చేస్తాను అనమాట. సో మీకు వాటికి సంబంధించిన ఏవైనా వీడియోస్, నాకు ఈసారి ఈ సబ్జెక్ట్ లో ఈ పర్టికులర్ టాపిక్ నాకు డౌట్ ఉంది, సో దానిపైన మీరు వీడియో చేస్తే బాగుంటుంది అని మీరు చెప్పినట్టయితే, అలా ఎక్కువ మంది ఏ టాపిక్ అయితే నన్ను అడుగుతారో డెఫినెట్ గా ఆ టాపిక్ పైన నేను వీడియోస్ చేసి క్లియర్ గా నేను యూట్యూబ్ లో పెట్టగలుగుతాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.